వీడియో చూస్తున్న మిత్రులందరికీ హాయ్ అండి. సో ఏపీఎస్ఐకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఏపీఎస్ఐతో పాటు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కానీ, న్యూస్ కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ మన యొక్క ఛానల్లో ముందుగా అప్లోడ్ చేయబడతాయి. సో అలాగే ఏపీఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్, గ్రూప్ 2, ఏపీ సచివాలయం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ నిరుపేద విద్యార్థులకు ఒక గొప్ప సువర్ణ అవకాశం అండి. కేవలం 699 రూపాయలకే 45 రోజుల అర్థమెటిక్ వాట్సాప్ వీడియో కాల్ క్లాసులు, అది కేవలం 10 మందికి మాత్రమే అవకాశం. సో ఎవరైనా అర్థమెటిక్ వీక్ ఉన్నటువంటి వ్యక్తులు కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకోలేనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే నా యొక్క నెంబరు 7093526066 అనే నెంబర్కి కాల్ చేయండి. సో ఎస్ఐ స్థాయికి తగ్గకుండా మీకు అర్థమెటిక్ అలాగే రీజనింగ్ క్లాసులు నేను తీసుకుంటాను. అది 45 రోజులకు 699 మాత్రమే. ఇది కేవలం 10 మంది విద్యార్థులకు మాత్రమే. ఇక టాపిక్లోకి వెళ్దామండి. సో విశాలాంధ్ర పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు 2 నెలల సమయం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఏఐవైఎఫ్ నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి అని చెప్పేసి. సో ఇక్కడ కనుక చూసుకుంటే టాపిక్లోకి కనుక వెళ్తే, పోలీస్ ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి 2 నెలల సమయం ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ద్రవిడ సురేష్, ఏపీ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం సజ్జలను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలోని కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల నియామకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి 28 నవంబర్ 2022 నోటిఫికేషన్ ఇచ్చిందని, చాలా తక్కువ సమయంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారని తెలిపారు. ఫలితాలు కూడా 2 వారాల్లోపే విడుదల చేశారన్నారు. అయితే ప్రిలిమ్స్ పరీక్ష అయిపోయిన వెంటనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా దాదాపు 6 నెలల వరకు నిర్వహించకుండా నిరుద్యోగులతో చెలగాటమాడి 6 నెలల తర్వాత నిర్వహించారన్నారు. ఇప్పుడు మాత్రం వెంటనే 19 రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 14, 15 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారని ప్రకటించారని చెప్పారు. దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు దేహదారుఢ్య పరీక్షల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారన్నారు. మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి 2 నెలల గడువు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఫిజికల్ ఈవెంట్లలో ఎత్తు కొలతల్లో తేడాలు వస్తున్నాయని పేర్కొన్నారు. గత నోటిఫికేషన్లో ఎత్తు సరిపోయిన వారిని ఇప్పుడు ఎత్తు తక్కువ అని వెనక్కి పంపిస్తున్నారని, వాటిని సరిచేసి గత నోటిఫికేషన్లో ఎత్తు సరిపోయిన వారికి మళ్లీ ఈవెంట్స్ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి కోర్టు కేసులను పరిష్కరించకుండా ఎస్ఐ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించడం దారుణమన్నారు. కోర్టు మార్కులను కలిపితే వారికి న్యాయం జరుగుతుందని, నష్టం అని వచ్చేసింది కదా, న్యాయం జరుగుతుందని కోర్టు కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ లేటెస్ట్ సమాచారం అండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్లో మొదటిసారిగా చూస్తున్నటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.